హాయ్ అండి. అందరికి నమస్తే. వీడియో అయితే పూర్తిగా చూడండి. అలాగే వీడియో అనేది లైక్ కూడా చేయండి. నా గుండు మీద నాకంటే మీకే ఎగ్జైట్‌మెంట్ ఎక్కువుందనుకుంటాను. కానీలెండి పర్వాలేదు. మేమైతే మంగళవారం మధ్యాహ్నం నుంచి బయలుదేరినాము. మా ఊరు దగ్గర తిరునాళ్ళ జరుగుతది గంగమ్మ జాతర. అందుకోసం అని చెప్పి 2 డేస్ లోకల్ హాలిడేస్ ఇచ్చినారు. మా వీణక్క 10థ్ క్లాస్ కదా! ఎగ్జామ్స్ దగ్గరుండాయని చెప్పి పర్మిషన్ ఇయలేదు. ఆ పిల్లని ఒకదాన్ని వదిలిపెట్టి వెళ్ళలేక మేము ఆగిపోయినాము. ఇప్పుడు లోకల్ హాలిడేస్ 2 డేస్ వచ్చినాయి గదా! ఇప్పుడెళ్ళేదామని జెప్పి, నెక్స్ట్ సండే మనం గంగమ్మకి బాణం పట్టుకోవచ్చులే అని జెప్పి, గంగమ్మకు చెప్పుకొని ఇంటికాడ టెంకాయ కొట్టుకొని, "తల్లి నిన్నెనుక జేసిపోతున్నాము. మాకేం ఆటంకం లేకుండా జూడు. నెక్స్ట్ ఆదివారం నీకు బాణం పట్టుకుంటామని" జెప్పి టెంకాయ కొట్టుకొని బయలుదేరి తిరుమల వెళ్ళాము. ఇంటికాడ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకైతే బయలుదేరినాము. అక్కడికి 4కి చేరుకున్నాము. మా ఆయనకి ఒక్కనికి టికెట్, మాకందరికి ఆధార్ కార్డ్ వర్తిచ్చింది గాబట్టి, ఫ్రీగా అయితే దిగేసాము. దిగేసిన తర్వాత కొండపైకెళ్ళాము. నడిసి వెళ్ళాలని. అలిపిరి దగ్గర దిగి గాలిగోపురం దగ్గరికెళ్ళిన తర్వాత పోలీసాయన, "నువ్వు నీ చిన్న బిడ్డ ఎళ్ళిపోండి ఎనక్కి. వాళ్ళ ముగ్గురు పోతారు నడుచుకుంటా" అని జెప్పిండు. ఒక గంట సేపు ఆడ టైం వేస్ట్ చేసినాం రిక్వెస్ట్ చేస్తే పంపిస్తాడని. లేదు నాకు జాబ్ పోగొట్టాలని ఉండారా? నేను ఈడ పంపించిన కొండపైన ఇంగా నలుగురుండారు పోలీసోళ్ళు. వాళ్ళు పంపిస్తే మళ్ళా ఆడ నుంచి నడిసి ఎనక్కి రావద్దా? చెప్పేది అర్థం చేసుకోండి. ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు మీరు ఇబ్బంది పడి. రూల్స్ పాటించాలమ్మా అని జెప్పి కొంచెం సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చిండు అందరికి. ఎందుకులే అంత రిస్క్ అని జెప్పి నేను నా చిన్న బిడ్డ ఎనక్కొచ్చేసాము. మేమైతే చెప్పులందరియి పోగయ్యా చెప్పులు పోగొట్టుకున్నాము. ఆడ విడిసేసి ఎళ్ళిపోండి అన్నాడు మా ఆయన. నేను లగేజ్ పెట్టేస్తాను. మీరు ఆ చెప్పులు ఆడ వదిలేసి ఎళ్ళిపోండి అన్నాడా. సర్లే అని జెప్పి ఆడ పెట్టేసి ఎళ్ళిపోయినాము. తిరిగొచ్చేసరికి చెప్పులు ఎవరియి లేవు. అందరియి ఎళ్ళిపోయినాయి. పోతే పోనీలే. మేము తిరుమల ఎళ్ళినప్పుడు పోగొట్టుకునేదే చెప్పులు గాబట్టి వచ్చేసినాము. నేను నా చిన్న బిడ్డ కార్‌లో అయితే కూర్చున్నాము. అలిపిరి దగ్గర బస్ స్టాండ్‌లో అలిపిరి దగ్గర అంటే చెకింగ్ ఉంటది గదా! ఆడ నిలబడుకొని ఆపితే బస్సులో ఆపలేదు. వాళ్ళు ఏదో ఎనక్కి ఏళ్ళు చూపిస్తాండ్రు. అంటే బస్ స్టాండ్‌కి పోవాలని జెప్పేమో. నేను బస్ స్టాండ్ యాడనో నాకు తెలీదు. ఎటైతే అటు గానిలే అని కారు ఆపిన. ఆయనే ఆపి "ఎక్కుతావమ్మా పైకి కొండ పైకి" అన్నాడు. సర్లే అని ఎక్కేసినాం నేను నా బిడ్డ. ఎక్కిన తర్వాత మా ఆయన ఫోన్ జేసిండు. కార్‌లో ఎక్కినాము అన్నా. ఎవరు? ఎక్కడ? తెలియకుండా ఎక్కేయడమేనా? అది ఇది అని ఒత్తిపెట్టేసిండు. నేనేమో భయపడకుండా బాగా ధైర్యంగా ఎక్కితే, ఆయన ఎక్కిన తర్వాత ఒత్తిపెట్టేసిండు. నాకు కారు నంబర్ ఫోటో పెట్టు, కారు వీడియో ఫోటో పెట్టు, మనిషి వీడియో ఫోటో పెట్టు అని సతాయిచ్చిండు. ఆయనకి ఎంత భయపడినాడో, నన్నెంత భయపెట్టినాడు. సర్లే అని చెప్పి వీడియో, కారు ఫోటో అన్నీ పెట్టేసినాము. పెట్టేసి అమాన వెళ్ళిపోయినాంలే కొండకైతే అర్ధగంటకి చేరుకున్నాం. అక్కడ సత్రం దగ్గర దింపేసిండు రూ. 100 తీసుకొని. ఫోన్ చేసినా దిగేసినాం సేఫ్‌గానే అని చెప్పి. సర్లే వెయిట్ చేయండి అని చెప్పి 2:30 గంట పైన పట్టింది. వచ్చేసినారు. ఈ లోపల నా సెల్‌లో ఉండి ఛార్జింగ్ అంతా అయిపోయేసింది లడ్డక్క అయితే. బోర్ కొడుతుందని చెప్పి చపాతీలు ఒక 2 తినింది, ఫ్రూట్ సలాడ్ తినింది, ఎగురుకునింది, ఆడుకునింది అన్నీ చేసింది. మనం ఇంక సర్లే అని చెప్పి కొంచెంసేపు వెయిట్ చేసినాం. వచ్చినారు. వచ్చిన తర్వాత లగేజ్ తీసుకొనేసి పైన కింద లగేజ్ వేసినాక పైనకొచ్చింది కదా! లగేజ్ తీసుకొని ఎవరికొరికి నచ్చింది వాళ్ళు తిన్నారు. కొందరు నేనైతే ఇడ్లీ తిన్నా. మా ఇద్దరు పిల్లోళ్ళొచ్చి దోస తిన్నారు. మా లడ్డమ్మ కూడా దోసే తినిందిలెండి. వాళ్ళ నాన్న చపాతీ తిన్నాడు. అట్లా ఎవరికి నచ్చింది వాళ్ళకైతే తినేసి బయలుదేరి గుండుకు చేపించుకోవడానికెళ్ళాము. అక్కడికి పోయిన తర్వాత 4 గుండ్లు చేపించుకున్నాము. మా లడ్డయితే రూపాయి చేపించుకుంటేనే నేను చేపించుకుంటా అని పట్టింది. సర్లే అని చెప్పి చేపించుకోమ్మా ఏం కాదులే మస్తుగా ఒక నెల ఉంటే వచ్చేస్తాయిలే అని చెప్పా. చేపించుకునింది. నలగరం అయితే గుండు కొట్టించుకునేసి అక్కడే రూమ్‌లోనే గుండు ఎక్కడైతే కొట్టించుకుంటామో అక్కడే పైన వేడి నీళ్ళొస్తాయి. కింద కాంప్లెక్స్‌లో కొట్టించుకొని పైన కాంప్లెక్స్‌లో స్నానం చేసేసి రెడీ అయిపోయి, ఆ లగేజ్ అక్కడ పెట్టేసి దర్శనానికైతే ఎళ్ళిపోయినాము. ఎక్కడ లేట్ చేయలేదు. ఎక్కడ రూమ్ తీసుకోలేదు. ఏం లేదు. దర్శనానికైతే 11 గంటలకు అట్లా రూమ్‌లోకి ఎళ్ళిపోయింటాము. దర్శనం రూమ్‌లోకి. ఇంక తిన్నాం కాబట్టి టిఫిను ఎక్కడ లేట్ చేయకుండా పోయి పడుకునేసినాము. అంటే మేము ఇంగా ఏం తినలేదు. ఏమి ఇవ్వలేదు గూడా. 11 తర్వాత ఎళ్ళాం కాబట్టి రూమ్‌లలో గూడా ఏమి ఇయలేదు. అందరం పోయి హ్యాపీగా నిద్రపోయినాము. తెల్లవారుజామున 4 గంటలకి దర్శనం అయిపోయింది. బయటకొచ్చేసినాం. బయటకొచ్చి ఆడ కూర్చున్నాము. ఇంగ మా ఆయన పోయి లడ్డు ఎత్తుకొనొచ్చినాడు. ముగ్గురికి 3 లడ్లు ఫ్రీ ఇచ్చినాడు. మళ్ళా రూ. 100 ఇచ్చి 2 లడ్లయితే తీసుకొచ్చిండు. ఇంగ బయటికి 4 గంటలకొచ్చినాము. ఒక గంట వెయిట్ చేసినాం. లడ్డు తీసుకొచ్చినాడు. పైకొచ్చినాము దేవుడి దగ్గరికి టెంకాయ కొడదామని. అక్కడికొచ్చిన తర్వాత పిల్లోళ్ళు బాత్రూమ్ అంటే ఇంగ ఆడ బాత్రూమ్ కూర్చొనేసి వచ్చినారు. ఇంగ మా ఆయన లగేజ్ తీసుకొనొస్తా ఫోటోలు తీసుకుందురు అన్నాడు. సర్లే అని చెప్పి పోయి లగేజ్, ఫోన్లు తీసుకొని రావడానికి ఒక గంట పట్టింది ఆయనకి. ఈ లోపల నా బిడ్డలు ఆకలో అంటాండ్రు.
ఇంక కాని పనిలన్నీ ఉండే లడ్డు తినేసినారు మట్టంగా. ఒక 2 లడ్లు కొండపైనే తినేసినారు. అక్కడ అడిగితే 8:30కు టిఫిన్ పెడతారంట అని చెప్పిండ్రు. గుడిలోనే అన్నదానం కాడ టిఫిన్ పెడతారంటలే పొద్దున్నే గూడా అని చెప్తే, సర్లే అని చెప్పి వరాహస్వామిని దర్శనం చేసుకొని, మళ్ళా టిఫిన్ అయితే 8:30కి తినేసాము. సేమ్యాల ఉప్మా, చట్నీ పెట్టిండ్రు. బాగా నచ్చింది మా వీణక్కకైతే. తినేసాము. 8:30కి టిఫిన్ తినేసి బయలుదేరి నడుచుకుంటూ బస్ స్టాండ్‌లోకి వచ్చినాం. అబ్బా! ఎక్కడ దిగినామో కొండ ఎక్కడైతే ఎక్కినామో అక్కడికొచ్చినాం. మళ్ళీ నడుచుకుంటా దేవుని దగ్గర నుంచి నడిపించి పెట్టిండు మా ఆయనైతే నడసండి తిని ఇంట్లో గమ్మగుంటారా ఎప్పుడైనా నడసండి అని చెప్పి, సర్లే అని చెప్పి నడిచి పైకి బస్ స్టాండ్ దగ్గరకొచ్చినాం. మధ్యలో షాపింగ్ చేసిండ్రబ్బా! నేనైతే ఒక నల్లపూసల దండ తీసుకున్నా. ఇదే. పిల్లోళ్ళకి గూడా ఏమేమి తీసుకున్నారో చూపిస్తా. వాచ్ ఒకటి తీసుకునింది మా వీణక్క. లడ్డక్క ఒక అది ఏంది తిప్పుతా అనింది కదా! దాని పేరు నాకు రాదు. అది తీసుకునింది. ఇంకా రూపా టోపీ తీసుకునింది. మంచిగా ఓ టోపీ కొన్నాము. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకున్నారు. నాకైతే ఏం గుర్తులేదు. గాజులు తీసుకున్నాం లడ్డుకు. లడ్డయితే ఒకటెయ్యాలి గూడా. అవి దావలో కనిపించే బొమ్మలన్నీ కొనలేదని ఓ ఏడుపు. ఈ పిల్లోల్ని ఏడిపించడం ఎందుకులే కొనియన్నాడు మా ఆయన. సర్లే అని చెప్పి వాళ్ళకి నచ్చినటియన్నీ కొనిచ్చాను. నువ్వే ముందు స్టార్ట్ చేసావు కొనుక్కునేటియి. మళ్ళీ స్టార్ట్ చేయరా అని అరిచినాడు నన్ను. అరిచినాడులే అని చెప్పి నేను నల్లపూసల దండ ఒకటి తీసుకున్నాను. సర్లే అని ఆడికి తిరుమల పని అయిపోయింది. దిగి కిందికైతే కొండ కిందికొచ్చేసాము. కొండ కిందికొచ్చిన తర్వాత గుడిమల్లం వెళ్ళాలని నేను. మా ఆయన కాళహస్తి వెళ్ళంపా మనకు తెలియని గుడికి పోయి ఇబ్బంది పడ్డం అవసరమా? ఎక్కడుందో ఏమో అది యాడనో పల్లెలలో ఉంటుంది. ఆ పల్లెలకు బస్సులు ఉండవు, పాడుండవు. ఆడికి పోయినాక మొబ్బయిపోతది. 11కు కొండ కిందికొచ్చేసినాంలెండి తిరుపతికి మళ్ళీ. ఆడ టిఫిన్ చేసి నడుచుకుంటూ అట్లా ఇట్లా మా లడ్డుని ఎక్కించుకుంటూ వచ్చేసరికి సర్లే అని చెప్పి నుంచి బయలుదేరి ఆడ బస్ స్టాండ్‌లో అడిగినాం. ఏమడిగినామంటే గుడిమల్లము గుడికి వెళ్ళాలా బస్సు ఎక్కడ ఆగుతది అని చెప్పి, వాళ్ళొచ్చి అక్కడ పోండి, అక్కడ పోయి అడుగుపోండి అని చెప్పిండ్రు. సర్లేని ఆ పక్క నుంచి ఈ పక్కకొచ్చి ఏడుకొండల బస్ స్టాండ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఉంటది కదా! అంగళ్ళు అయన్నీ ఉంటాయి కదా! అక్కడ ఒక ఆమె ఉంటది. అదే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేదనుకుంటారు కదా బస్ స్టాండ్‌లో వాళ్ళు. ఆమెను అడిగితే 1:30కు వస్తది గుడిమల్లం బస్సు అన్నారు. పాపానాయుడుపేట బస్సులైతే 20 నిమిషాలకు ఒకటొస్తున్నాయి. ఆ పాపానాయుడు బస్సుకు పోదాం పబ్బా! ఆడ దిగేసి ఆటోలుంటాయంట పోదాము. తొందరగా తిరుక్కొనొద్దామని నేను. మా ఆయన అనుకుని వద్దు ఆ ఊరికే బస్సు ఉందంట్లే వెయిట్ చేద్దాము. పోదాంలే బస్సుకే పోతే గుడికాడనే దింపుతారేమో అని అన్నాడు. ఆటోలో అయన్నీ మనకు తెలియవు కదా అని. సరేలే అని చెప్పి 11 నుంచి 1:30 వరకు వెయిట్ చేసినాం కింద తిరుపతి బస్ స్టాండ్‌లో. ఆ వెయిట్ అయితే చేయలేదులెండి. అన్నం తిన్నాంపా ఈ గ్యాప్‌లో ఈడ కూర్చొని ఏం చేస్తావు అని చెప్పి 11కి ఏడ తింటావు 8:30కి తినేవాడు ఉప్మా అని అన్నాడు. అయితే కానీ పబ్బా మళ్ళీ అక్కడ పోయినాక పల్లెల్లో అన్నం లేకుంటే ఏం చేస్తావు ఏడిపించావు పిల్లోల్ని అని చెప్పి మళ్ళీ కొంచెం కాళ్ళు మండుతున్నాయి. మెట్లు లేవు. మెట్లు కొనలే మేము. పోయేటప్పుడు పోగొట్టుకున్నాము. ఉట్టి కాళ్ళతో తిరిగినాము కొండపైనంతా. కింద తిరుపతికి వచ్చినాక కూడా కొనలే. మా ఆయన ఏడుండయ్యేమో ఎడ తెలుసు నాకు అన్నాడు. ఇంకో విషయం ఏంటంటే మా ఆయన షూ మా వీణ మెట్లు పోగొట్టుకోలే వాళ్ళిద్దరు. ఎందుకంటే వాళ్ళిద్దరు లగేజ్ పెట్టుకొని పోయినారు. మా ముగ్గురు ఆడ ఇసిపెట్టేసి పోండి పైకి నడుచుకుంటా అన్నారు. కాబట్టి పోగొట్టుకున్నాం. వాళ్ళకి మా బాధ ఏం తెలుస్తది. సరేలే అని చెప్పి చెప్పుల షాపుకి పోయి లడ్డుకు, నాకు, రూపాకైతే చెప్పులు తీసుకున్నాము. అక్కడికి పోయిన తర్వాత అన్నం తిన్నామని పోయినాము. మళ్ళా నలుగురము 5 మందిమి దోసలే తిన్నాం. ఎవరికి నచ్చినన్ని వాళ్ళు తిన్నారు దోసలైతే. మళ్ళా రిటర్న్ వచ్చేటప్పుడు పుచ్చకాయలు కనిపించినాయి. పుచ్చకాయల బండి కనిపించింది. మా లడ్డు ఆడనే ఆగిపోయింది. పుచ్చకాయల కోసం దోసలు కూడా తినలేదనమాట. తీపిచ్చారు తీపిమో అని. తీపిస్తాలే తినంటే తినింది. ఆ తర్వాత తీసుకొని బస్ స్టాండ్‌కి వచ్చినాం. ఆ బస్ స్టాండ్‌లో కూడా కొన్నాం. కురుకురులు అయ్యి ఇయ్యి అడిగినోటల్లా చిన్నపిల్లలు కదా! ఆళ్ళకి ఏడిచారని వాళ్ళకి నచ్చేటట్టుగా 1:30 ఖచ్చితంగా గుడిమల్లం బస్సు అయితే వచ్చింది. గుడిమల్లం బస్ ఎక్కి కండక్టర్‌కి చెప్పినాం. గుడిమల్లం గుడి దగ్గర శివాలయం ఉందంట కదా! అక్కడ నిలుపని. ఆయన ఖచ్చితంగా గుడి దగ్గరే ఆపిండు. 20 నిమిషాల తర్వాత మళ్ళా ఇక్కడే వస్తది బస్సు. మీరు ఈ లోపల దర్శనం చేసుకొని వచ్చేటికంటే ఈ బస్సుకు రండి అన్నాడు. హమ్మయ్య అనుకున్నాం. నువ్వు ఫస్ట్ ఫోన్ పక్కన పెట్టు అని మా ఆయన ముందే వార్నింగ్ ఇచ్చిండు. ఆడికి పోయిన తర్వాత గుళ్ళకి లోపలికి పోతానే మాకేం ఖాళీ ప్లేస్ అనిపించింది. ఫస్ట్ దర్శనం నుంచి ఎంట్రన్స్ ఉంటది. గుళ్ళోకి వెళ్ళినాం. మళ్ళా కిందకి స్టెప్స్ ఉన్నాయి. యాడో బావిలో ఉన్నట్టు అనిపించింది శివలింగము. చానా హైట్ ఉంది. నాకు తెలిసి కొంచెం భయంకరంగా అనిపించింది నాకు ఆ గుళ్ళకి పోగానే. ఆ దేవుడు అంత తగ్గులో ఉన్నాడు. చానా హైట్ ఉంది శివలింగం అయితే.
గుడి అయితే చాలా పురాతనమైంది. సూర్యనారాయణ స్వామి గుడి ఇట్లా పరమడముఖంగా అనిపించింది నాకు. ఆడికి పోయిన తర్వాత అది ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి దిక్కులు. నాకు అట్లా అనిపించింది. తూర్పు ముఖంగా శివుడు, తూర్పు ముఖంగా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉండారు. ఇంక బావి ఒకటుంది. ఆ గుడి చుట్టూ మల్లె చెట్లుండాయి. నేనైతే అది గుడి చుట్టూ మల్లె చెట్లుండాయి కాబట్టి గుడి మల్లెం అని పేరొచ్చిందేమో అనుకుంటాండా. ఏమోలే మనకు తెలీదు గదా! నాకనిపించింది అట్లా. ఆడికి పోతానే గర్భగుడి చుట్టూ మల్లె చెట్లే ఉండాయి. ఇంక ఆడ టెంకాయ తీసుకున్నాము. దిగుతానే చెప్పులు ఆడ పడేసి ఆ టెంకాయల అంగడి కాడనే పోయి టెంకాయ కొట్టేసాము. ఒక ప్రదక్షిణ చేశాము. శివరాత్రి ఉత్సవాలేమో జరిగినాయి. మొత్తము అలంకరణ అవన్నీ తీసేస్తా ఉన్నారు. హడావిడిగా ఉన్నింది గుడంతా. పూలు అవి ఇవన్నీ డెకరేషన్ అంతా క్లీన్ చేస్తా ఉన్నారు. ఆ హడావిడిలో మమ్మల్ని పట్టించుకునే నాదుడు కూడా లేడు నిజంగా చెప్పాలంటే శివాలయంలో. పోయినామా, దేవుడిని చూసినామా, దండం పెట్టుకున్నామా, టెంకాయ కొట్టుకున్నామా, వచ్చేసినామా అన్నట్టు వచ్చేసినాము. బస్సు అయితే రన్నింగ్ పోతా అనింది. మమ్మల్ని చూసి ఆపేసిండు డ్రైవర్ పాపం. ఇంక చెప్పులు చేత పట్టుకొని పరుగు పరుగు బస్సు ఎక్కేసాము. హమ్మయ్య అని చెప్పి బస్సులో కూర్చున్నాము. ఈ బస్సు మిస్ అయింటే మళ్ళీ ఆటోలకు అవి ఇవి ఎతకాల్సి వచ్చిండు. మా అప్ప తట తిట్లు తినాల్సి వచ్చిండు. ఇంక టెంకాయ అయితే కొట్టే క్రమంలో మా రూప వీడియో తీసింది. రూప అయితే అలిగింది. ఎందుకంటే నాకు ఫోన్ ఇచ్చి మీరందరూ దండం పెట్టుకుంటా టెంకాయలు కొట్టుకుంటా ఉండరు అని చెప్పి. దండం పెట్టినా, టెంకాయ కొట్టినా దేవుడు అందరికీ మీ నాయన కొడితే మనందరికీ వస్తదిలేమ్మ పూజ అని చెప్పి అనేసరికి కూల్ అయిందనమాట. గుడి మాత్రం చానా పురాతన గుడి. చానా విశిష్టత ఉంది. దాన్ని సంబంధించిన మ్యాటర్ అంతా పక్కన రాసి ఉండాది. అక్కడికెళ్ళే అంత టైం గూడా లేదు నిజంగా చెప్పాలంటే. ఫోను పక్కన పెట్టనే ఉన్నాడు మా యప్ప. ఇంగ ఆయప్ప మాట వినకుంటే ఫోన్‌లు పగిలిపోతాయి గాబట్టి, ఇంగ మా రూప తీసింది పాపం. ఇంగెట్లా కొడతాండులే నేను తీస్తది అమ్మ ఆయనతో ఏం గాని అని జెప్పి. కొంచెము ఇవన్నీ డ్యామేజ్‌గానే ఉండయి. ధ్వజస్తంభం దగ్గర అవి ఇవి. మొత్తానికైతే శ్రీకాళహస్తికి వచ్చేసినాము. శ్రీకాళహస్తికి గూడా 3 కిలోమీటర్లు నడిచినాము. బైపాస్‌లో దింపేసిండ్రు మమ్మల్నయితే. అక్కడికెళ్ళవని జెప్పినారు. సర్లే అని జెప్పి బైపాస్ నుంచి ఒక 3 కిలోమీటర్లు ఆటోకి అయితే మనిషికి 20 అంట. మా యప్ప మనిషికి 20 తిందుర్రాండి. మీరు తినే ఖర్చంతా నడసండి అని జెప్పిండు. సర్లే అని జెప్పి నడిచినాం. మా ఆయన పెద్ద బ్యాగేసుకొని నడిచిండు. నేను చిన్న బ్యాగేసుకున్నా. పిల్లలు వాటర్ బాటిల్లు పట్టుకుండ్రు. మా లడ్డుని రొంచేపు ఎత్తుకుంటా అట్లే తిప్పలు పడుకుంటా 3 కిలోమీటర్లయితే నడిసి గుడి దగ్గరికైతే ఎళ్ళిపోయినాము. అక్కడ గూడా పాతాళ గణపతి ఉంటాడు గదా! ఆడికి పోయి దర్శనం జేసుకొనేసి గుడిలోకి పోయినాం. మేమైతే గుడిలోనే నిద్ర చేయాలా, లగేజ్ ఎక్కడ పెట్టాలంటే నాలుగో గాలిగోపురం దగ్గరికెళ్ళండి అని చెప్పిండ్రు. సర్లే అని చెప్పి రెండో గాలిగోపురం దగ్గర నుంచి నాలుగో గాలిగోపురం దగ్గరికి నడుచుకుంటా పోయినాం మళ్ళీ. అక్కడ పోయి కాళ్ళు చేతులు కడుక్కొనేసి ఒక ప్లేస్ అయితే ఎంచుకున్నాము. ఆడ ఎంచుకొని రగ్గు అయితే పరిచేసి దాని మీద లగేజ్ అంతా పెట్టేసి తిరుమలలో బట్టలు అవి ఇవి తడిగా ఉంటాయి కదా! టవల్లు, విడిచిన బట్టలు అవన్నీ అక్కడ ఉండే గ్రిల్స్‌కి ఆరేసేసాను. ఆరేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఆడే నైట్ ఉప్మా, చట్నీ పెట్టినారు తినేసి పడుకున్నాము. పొద్దున్నే తెల్లారుజామున 3 గంటలకు లేసేసి స్నానం చేసేసి రాహుకేతు పూజ అయితే చేపించుకున్నాము. మా వీణాకు ఒక టికెట్టు, నాకు మా ఆయనకు ఒక టికెట్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు సింగిల్‌గానే చేయాలంట. పెళ్ళైన వాళ్ళు జంటగా చేయాలంట ఆ పూజ. సరేలే అని చెప్పి ఇంగ అందరం పూజ అయితే మా వీణాకు సెపరేట్‌గా నేను, మా ఆయన సెపరేట్‌గా కూర్చొని పూ చెరో 500 ఏమో 2 టికెట్లు రూ. 1000 అయినాయి. పూజ అయితే చేపించుకొనేసి ఇంగ మార్నింగ్ బయలుదేరి బయటకొచ్చేసాము. గుడి ఆడ గూడా చానా అలంకరణ చానా బాగా జేసిండ్రు పూజైతే. బాగా దర్శనమైంది. 3 చోట్ల బాగా దర్శనమైంది దేవుడైతే లక్షణంగా తిరుక్కొనైతే ఇంటికొచ్చేసినాము. ఇంటికొచ్చేసి ఇంగ పళ్ళెం వేయాలి గాబట్టి లడ్డయితే ఉన్నికాడికి పక్కన పెట్టినాము. పూలదండలు, సరుకులు అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాము. ఇది విషయం అయితే. థాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీకాళహస్తిలో పులిహోర అయితే సూపర్ ఉంటది. రూ. 15 ఒక ప్యాకెట్ వచ్చి వడ గూడా ఉంటది. లడ్డు ఉంటది. కానీ నాకు నచ్చింది వడ నచ్చింది. అక్కడైతే పులిహోర అయితే సూపర్‌గా నచ్చింది. మేమైతే మార్నింగ్ బయలుదేరి వచ్చేటప్పుడైతే టిఫిన్ గూడా పెడతారంట. అంతసేపు మా ఆయన వెయిట్ చేయలేదు. ఇంటికెళ్ళిపోదాం పండి దోస పాడు తినేసి అన్నాడు. ఏం దోస తింటావులే అని చెప్పి మంచికి ఒక 3 పులిహోర పొట్లాలైతే తీసుకొచ్చిన. తినేసాము. ఎందుకంటే రూ. 40, రూ. 50 ఒక దోసొచ్చి మా పిల్లలు ఒక్కొక్కరు 2, 3 దోసలు తిన్నా కడుపు నిండలేదంటాండ్రు. అట్లా ఎందుకులే ఊరికే డబ్బులు వేస్ట్ అని చెప్పి పులిహోరనే తినేసి బయలుదేరినాము. ఇంకో విషయం ఏంటంటే చాలామంది గుడిమల్లం గురించి ఆసక్తిగా వింటా ఉంటారు. ఎందుకంటే అది ఈ మధ్య బాగా వైరల్ అయింది కాబట్టి ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో గుడిమల్లం బస్సు కరెక్ట్‌గా 4 మాటలైతే తిరుగుతదంట.
కానీ ఆ టైమింగ్‌కు మీరు అడ్జస్ట్ అయ్యి ఉండి, వెళ్ళి రావచ్చు. లేదు ముందే అయినా వెళ్ళాలనుకుంటే పాపానాయుడుపేటకు బస్సులైతే అక్కడ చుట్టుపక్కల విలేజులు చానా ఉన్నాయి. విలేజెస్ బల్ల వెలుగు బస్సులు చానా ఉన్నాయి. టికెట్ కూడా ఏమి లేదు. ఫ్రీగానే ఎళ్ళాము. మా ఆయనకు ఒక్కనికే టికెటు. ఇంకా అట్లయ్యి మీరు వెళ్ళండి. మా ఆయన ఒప్పుకోలేదు కాబట్టి మేము పోలేదు. అంతే పాపానాయుడుపేటలో దిగేస్తే ఓ రూ. 10 ఇస్తే ఆటోకెళ్ళొచ్చంట. వెళ్ళాలనుకునే వాళ్ళైతే పాపానాయుడుపేట బస్సు ఏదొచ్చినా ఎళ్ళండి. కండక్టర్‌ని అడగండి. ఆ ఊర్లో దిగండి. గుడిమల్లంకి ఆటోలో వెళ్ళండి. మేమైతే డైరెక్ట్ బస్‌కి ఎళ్ళినాం కాబట్టి బస్ ఎళ్ళాలనుకుంటే కూడా బస్ టైమింగ్ అడగండి. వెళ్ళి రండి. చూడాల్సిన గుడే కాబట్టి చాలా అద్భుతంగా చరిత్ర కూడా చాలా యూట్యూబ్‌లో వీడియోలలో చూసినారు కాబట్టి నాకంటే శివుడు పిచ్చి. శివుడు అంటే తలకాయ కూడా కోసుకుంటా అంతిష్టం. కాబట్టి వెళ్ళాలా, చూడాలా మనకు దగ్గరే గదా! తిరుమల ఎళ్ళినాము. కొంచెం ఇంగ హాలిడే గూడా తీసుకున్నాం గాబట్టి పిల్లలతోటి మా వీణ గూడా వెళ్దాం, వెళ్దాం అనింది. అదిగో ఆ బావుంది. చుట్టూరా మల్లె చెట్లుండాయి. ఆ! సూర్యకిరణాలు ఆ కిటికీ ఉంది గదా! ఆ కిటికీలో నుంచి విగ్రహం మీద పడతాయంట. గుడిలోపల మనం స్ట్రెయిట్‌గెళ్ళి మళ్ళీ లెఫ్ట్‌కి తిరగాల కిందికి. డైరెక్ట్‌గా మనం చూస్తానే గర్భగుడి కనపరాదు శివాలయం అయితే గన. స్ట్రెయిట్‌కి వెళ్ళాలి. మళ్ళీ లెఫ్ట్‌కి తిరిగి తగ్గులో ఉంటాడు శివుడైతే. చానా అద్భుతంగా ఉంటాడు దేవుడైతే. తొట్టిలాగా ఉంది. ఆ తొట్టిలో ఉన్నాడు దేవుడు. నీళ్ళు గూడా వస్తాయంట. దానంతట అవే ఎప్పుడో ఒకసారి నీళ్ళొచ్చి శివుడికి అభిషేకం గూడా చేస్తాయంట. కొంచెం చరిత్ర హ్మ్, బాగా ఉంది. అవన్నీ గూడా జరిగి ఉంటాయి గాబట్టే చెప్తా ఉంటారు. గుడైతే చాలా విశాలంగానే ఉంది. ఇంగా డెవలప్ అయితే చేయలేదు. ఈ మధ్యనే టీటీడీలోకి గూడా చేర్చినారంట కదా! అందుకోసమే సీసీటీవీలు కొంచెం బందోబస్తయితే పెంచినారు. బాగా బ్రహ్మోత్సవాలు గూడా జరిపినారంట ఈసారి శివరాత్రికి గూడా. ఎందుకంటే అక్కడ చూసిన తర్వాత తెలిసింది. ఓకే. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.